గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకున్నా కూడా ఇంతవరకు 420 గ్యారెంటీలను అమలు చేయలేదని వారు ఆరోపించారు. ఇకనైనా వారు వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గాంధీ జయంతిలోగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టామని హెచ్చరించారు. గాంధీ విగ్రహానికి నిరసపత్రాన్ని అందజేసి నిరసన వ్యక్తం చేశారు. రోజున మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అబద్ధాల హామీలతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ఇప్పటికీ 420 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు పరచలేనటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారు ఒక మామూలు సామాన్య ప్రజానికానికి మాట్లాడేటువంటి మాటలకు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు ఎలాంటి పొంతన లేదు. మరి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా మరి స్థానిక సంస్థలకు విధులు, నిధులు, అధికారాలు కల్పించినప్పుడే ఈ భారతదేశం బాగుపడుతుందని గాంధీజీ గారు కలగనటువంటి గ్రామ స్వరాజ్యము అప్పుడే బాగుపడుతుంది. మరి ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని, స్థానిక సంస్థల యొక్క నిధులను, విధులను అన్నింటినీ తొంగలో తొక్కుతున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గతంలో 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పనిచేసినటువంటి మరి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరి ఊర్లలో పనులు చేసే ఇంతవరకు కూడా మరి ప్రభుత్వం నిధులు విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. మరి గౌరవ మాజీ సర్పంచ్లందరూ కూడా మరి రాష్ట్ర సెక్రటేరియట్ కానీ, గాంధీ భవన్ కానీ మరి అక్కడ ధర్నాలు చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పకుండా మరి ఈ రోజు వర్ధంతి రోజు అయితే ఏదైతే మేము వినతి పత్రం ఇస్తున్నామో మరి గాంధీ జయంతి వరకు తప్పనిసరిగా ఈ యొక్క మన పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమాండ్ చేయని పక్షంలో మరి 2వ తారీఖు నాడు భారీ ఎత్తున మరి ఈ భువనగిరి నియోజకవర్గంలో మరి ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు గడుస్తుంది. ఈ రోజు వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలు ఇంతవరకు కూడా ఎలాంటివి కూడా నెరవేర్చలేదు. కళ్ళబొల్లి కబుర్లతో ఖాళీ అప్లికేషన్లు, ప్రజాపాలనని తీసుకోవడం తప్ప ఈ రోజు వరకు ప్రజలను మోసం చేస్తూ ఈ కళ్ళబొల్లి అప్లికేషన్ తీసుకొని ఏమి కూడా ఇంతవరకు కూడా చేసింది ఏమి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి 420 రోజులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీలు నెరవేర్చినందున గాంధీ గారికి ఈరోజు గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు గాంధీ గారికి మెమరాండం ఏం జరిగింది. ఈ యొక్క గాంధీ గారు కాంగ్రెస్ వాళ్ళ మనసులో పోయి ఈ యొక్క ప్రజల యొక్క బాధను వాళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని ఈరోజు గాంధీ గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మెమరాండం ఇవ్వడం జరిగింది. సందర్భంగా మరి గత 420 రోజులు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు అవుతుంది. మరి ఆనాడు ఎన్నికల ముందు మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చిన సందర్భం. మరి ఆ 420 హామీల్లో మరి 420 రోజులు అయింది ఈ రోజు వరకు. మరి ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు హామీ నెరవేరలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పటికైనా మహాత్మా గాంధీ గారి అలా ఆయన ఆశయ సాధన కోసమన్నా మరి తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా మీరు ఉండాలి తప్ప మీరు ఎంతసేపు చూడు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గాని తిట్టుడు కార్యక్రమం పెట్టుకుని తప్ప కానీ తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని చెప్పి ఈ బీఆర్ఎస్ భువనగిరి మండల పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏది ఏమైనా మా గాంధీ జయంతి వరకు 420 హామీలు చేయకపోతే మిమ్మల్ని ఊళ్ళల్లో తిరగనిచ్చే ప్రసక్తే లేదు. మీరు తొందరలో కాలగర్భంలో కలుస్తారని చెప్పి నేను ఈ గాంధీ వర్ధంతి సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం.